ఒకవైపు బీఆర్ఎస్ రోజు రోజుకి బలహీనపడుతుంటే ఆ స్థానంలో పుంజుకోవాలని బీజేపీ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో జోష్ మీదున్న కాషాయ నేతలు వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ కు ఏకైక ప్రత్యామ్నాయంగా మారాలని కసరత్తు చేస్తున్నారు. ఆ గ్రామంలో పోరాటాలకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలే టార్గెట్ గా ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఇప్పటికే రైతు రుణమాఫీతో ప్రజల మనసు గెలుచుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే దిశగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా? స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీజేపీ రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై పోరుబాట పట్టేందుకు బీజేపీ మోర్చాలను యాక్టివ్ చేస్తోంది. అందుకు హామీల అమలులో వైఫల్యాలంటూ మోర్చాల వారీగా ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ తప్పిదాలు, వైఫల్యాలపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ మోర్చాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నెల 12న జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా 6 గ్యారంటీలతో పాటు రైతు సమస్యలు, నిరుద్యోగ, యువత, మహిళ, ఇతర వర్గాల అభివృద్ధి అంశాలపై పోరుబాట పట్టేందుకు కాషాయ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఇవే అంశాలపై గళం విప్పే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నిరుద్యోగ సమస్యలపై బీజేవైఎం, మహిళా సమస్యలపై మహిళా మోర్చా నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. క్రమంగా ఇతర మోర్చాలను సైతం రంగంలోకి దింపాలని పార్టీ వ్యూహరచన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన గడువు పూర్తయిందని బీజేపీ నేతలంటున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు డిక్లరేషన్లు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 7 నెలలు గడుస్తున్నా హామీలు అమలు చేయలేదని, అతి తక్కువ కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాదరణ కోల్పోయిందని బీజేపీ నేతలు విమర్శలు చేయటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ దృష్టి సారిస్తోంది. అందుకు మోర్చాలను రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించడంపై విమర్శలను ఎక్కుపెట్టాలని కాషాయ దళం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో తమకు డబుల్ సీట్లు దక్కించుకోవటానికి సమయం సరిపోలేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఆ క్రమంలో ప్రస్తుతం తమ పార్టీ ఇమేజ్ పెంచుకోవటంపైనే దృష్టి సారిస్తున్నారు. పక్కా ప్రణాళికలతో, వ్యూహాలతో విమర్శనాస్త్రాలు సంధించి గత ఎన్నికల్లో అనుకున్నంత స్థాయిలో కాంగ్రెస్ వైఫల్యాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లటంలో విఫలమైనప్పటికీ ఇక నుంచి అలాంటి తప్పిదాలు జరగకుండా సరిచేసుకునేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారుకు ఇచ్చిన గడువు ముగిసిందనే సంకేతాలను ప్రజల్లోకి పంపించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రతి నెల మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి అమలు, విద్యార్థినులకు స్కూటీల హామీ, మహిళలపై అత్యాచారాలు, అంగన్వాడీ సమస్యలు వంటి వాటిపై బీజేపీ మహిళా మోర్చా పోరాటాలు కొనసాగిస్తోంది. ఇక ఉద్యోగాల భర్తీతో పాటు నిరుద్యోగుల సమస్యలపై బీజేవైఎం కూడా ఉద్యమాలు చేపడుతోంది. అంతేకాదు నిరుద్యోగుల సమస్యలపై ఉధృతంగా ఉద్యమాలు చేపట్టి నిరుద్యోగులను తమ వైపునకు మలుచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక కిసాన్ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, మైనార్టీ మోర్చా, ఓబీసీ మోర్చాలను సైతం పోరుబాటకు సిద్ధం చేసేందుకు అధిష్టానం పావులు కదుపుతోంది. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందనే అంశంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగితే స్థానిక ఎన్నికలే కాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడొచ్చనే అంచనాల్లో ఉంది రాష్ట్ర బీజేపీ. మరి కాషాయ సేన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.